హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేఖా సజల్. ఈరోజు మనం కులుకి వెళ్ళబోతున్నాము ఫ్రమ్ షిమ్లా. మార్నింగ్ 6:30 AM అయింది. సో ఫ్రమ్ షిమ్లా కులు ఇస్ 5-6 hours అంట, అరౌండ్ 230 kilometers. ఈరోజు మొత్తం కులులో సైట్ సీయింగ్ మొత్తం చూసుకొని నైట్ వరకు మనాలి రీచ్ అయ్యి మనాలిలో స్టే చేస్తాము. దట్స్ ద ప్లాన్. సో సైట్ సీయింగ్లో ఏమేమి ప్లేసెస్ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి అనేది మనం వెళ్తూ ఎక్స్ప్లోర్ చేస్తూ చూసేద్దాము. అండ్ నిన్న షిమ్లా సైట్ సీయింగ్ అయితే 1 day కంప్లీట్గా కేటగరైజ్ చేశారు. అసలు చాలా హెక్టిక్ అయింది. ఐ హోప్ మీరు ఆ వ్లాగ్ చూసుంటారు. ఇఫ్ నాట్, జస్ట్ గో అండ్ చెక్అవుట్. ఎక్సలెంట్ అడ్వెంచర్స్ ఉండే అనమాట షిమ్లాలో. ఈరోజు కులులో ఇంకేమేమి అడ్వెంచర్స్ మన కోసం వెయిట్ చేస్తున్నారో చూసేద్దాం. లెట్స్ క్విక్లీ గెట్ దిస్ వ్లాగ్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ ఒక 1/2 hour 40 minutes అయింది. బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాము. మెయిన్గా బ్రేక్ఫాస్ట్ కంటే ఎక్కువ టీ కోసం. ఇక్కడ టీ బాగుంటుందని చెప్పి మా డ్రైవర్ అన్నాడు. సో లెట్స్ సీ. ఇక్కడ ఆగిన దగ్గర కూడా వ్యూ బాగుంది. ఎస్, ఇక్కడ ఇల్లులు అయితే చాలా క్యూట్గా డిఫరెంట్ ఆర్కిటెక్చర్తో ఉన్నాయి. మనం కూడా ఎప్పుడైనా కట్టుకుంటే ఇలాంటివి కట్టుకోవాలి అని అనిపిస్తుంది. దిస్ ఈజ్ అవర్ బ్రేక్ఫాస్ట్ ప్లేస్. మాకు 2 days నుండి సౌత్ ఇండియన్ టచ్ ఉన్న టీ దొరకట్లేదు అని ఫీల్ అయినందుకు మా డ్రైవర్ స్పెషల్గా ఇక్కడ ఆపారు. అండ్ ఎస్, అక్కడ నిజంగానే బాగుంది. ఆయన ఈ బుడ్డోడు చూసారా ఎంత క్యూట్గా ఉన్నాడో. మేము షిమ్లా, మనాలి, కులు ఎక్కడికి వెళ్ళినా హాఫ్ ఆఫ్ ది ప్లేసెస్లో ఈ చిన్నోడు వాళ్ళ పేరెంట్స్ కనిపించారు. మనం నార్త్ ఇండియాలో టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మన బ్రేక్ఫాస్ట్లో అయినా లంచ్లో అయినా పోహాలు, మ్యాగీలు మాత్రమే ఉంటాయి. ఒకవేళ అది మీకు నచ్చితే లక్కీ, హ్యాపీగా సర్వైవ్ అవుతాము. షిమ్లా టు కులు అరౌండ్ 200 kilometers, 4 to 5 hours జర్నీ. మనం ఈ రోజు కులులో సైట్ సీయింగ్ అంతా చూసేసుకొని మనాలికి రీచ్ అవ్వాలి. సో మనం ఎంత ఎర్లీగా షిమ్లా నుండి స్టార్ట్ అయితే అన్ని ఎక్కువ ప్లేసెస్ కవర్ చేయొచ్చు. మనం ఎక్స్పీరియన్స్ అవ్వబోయే ఫస్ట్ ప్లేస్ రివర్ రాఫ్టింగ్. దానికి వెళ్లే ముందు కొన్ని ఫ్రూట్స్ అయితే తీసేసుకొని వెళ్దాము. బికాజ్ బ్రేక్ఫాస్ట్ ఎర్లీ స్టాప్ అయ్యేసరికి ఎవరు సరిగ్గా తినలేదు. షిమ్లా కంటే కులు అండ్ మనాలిలో ఫుడ్ వెరైటీస్ ఆర్ ఫ్రూట్ వెరైటీస్ ఎక్కువ కనిపించాయి. ఇక్కడ చూసారా, ఆల్మోస్ట్ మన దగ్గర దొరికే అన్ని ఫ్రూట్స్ అక్కడ ఉన్నాయి. సో మేము చూస్ చేసుకుంటున్నాము. ఆల్సో మేము తెచ్చుకున్న పికిల్స్ అయిపోయాయి కాబట్టి ఇక్కడ ఉన్న వాటిలో ఏదైనా మనకి యూజ్ అవుతుందా అని కూడా చూస్తున్నాము. మొత్తానికి ఇంతకు ముందు మనం అనుకున్న రివర్ ప్లేస్కి అయితే వచ్చేస్తున్నాము. కానీ ఇక్కడ డబ్బులు మామూలుగా లేవు. ప్రతి ఒక్కటి అడ్డగోలు రేట్లు ఉన్నాయి. 3 kilometers దూరం వెళ్ళడానికి 3.5 అంట. సారీ 4.5. మీడియం దూరం వెళ్ళాలి అంటే 5.5. 9 kilometers వెళ్ళాలి అంటే 6.5. మనం మొత్తానికి అటెండ్ చేసి లాంగ్ది 5 తీసుకొచ్చాము. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోదాము. మన ఫోన్స్, వాచెస్, కెమెరా అన్ని కార్లోనే పెట్టాలి. నథింగ్ ఈజ్ అలౌడ్. సో అక్కడ గోప్రో తోటి వాళ్ళే వీడియోస్ తీస్తారంట. దానికి మళ్ళీ ఎక్స్ట్రా పే చేయాలి. దానికి ఎంత పే చేస్తాం ఏంటి అనేది వచ్చాక మా ఎక్స్పీరియన్స్తో పాటు డిస్కస్ చేద్దాము. ఇప్పుడైతే ఈ వాచ్ ఇవన్నీ తీసేసి ఐ విల్ గెట్ స్టార్టెడ్ దేర్. హలో పీపుల్, ఏంటి గెటప్ చేంజ్ అయ్యారని చూస్తున్నారా? ఇప్పుడే మేము రివర్ రాఫ్టింగ్ ఫినిష్ చేసుకొని ఫ్రెష్ అయ్యి డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని వైష్ణవి దేవి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మీన్వైల్ మీరు మేము టెంపుల్ రీచ్ అయ్యేలోపు మీ ఎక్స్పీరియన్స్ చూసేసి రండి. అండ్ ఆల్సో మార్నింగ్ నేను ఈ అవుట్ఫిట్ వేసుకొని వద్దులే అని చేంజ్ చేసుకున్నా, బట్ అలా మళ్ళీ దీనిలోకి రావాల్సి వచ్చింది. ఓకే, లుక్ ఎట్ అవర్ ఎక్స్పీరియన్స్. భయపడ్డామా, థ్రిల్ అయ్యామా చూడండి. సరిగా మేమందరం ఎంత ఎక్సైటెడ్గా ఉన్నామో యాజ్ అ ఫ్యామిలీ మేమందరం కలిసి చేసిన ఫస్ట్ అడ్వెంచరస్ యాక్టివిటీ ఇదే. అండ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లైక్ ఫోన్స్, వాచెస్, ఎయిర్పోడ్స్ ఇవేమీ నాట్ అలౌడ్. తీసుకెళ్ళాలి అనుకుంటే ఎట్ అవర్ ఓన్ రిస్క్. మొబైల్ లేదు కదా, ఫొటోస్, వీడియోస్ ఎలా అనుకుంటే మనల్ని తీసుకెళ్లే పర్సన్ దగ్గర గోప్రో ఉంటుంది. 1500 చార్జ్ చేస్తే మొత్తం అందరి పిక్చర్స్ అండ్ వీడియోస్ తీస్తారు. రాఫ్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక డ్రెస్ ఎక్స్ట్రా క్యారీ చేయాలి. చేంజింగ్ కి రూమ్ ఉంటుంది, నో వరీస్. ఆల్సో డ్రెస్ చేంజ్ కూడా రిస్కీ అనుకుంటే 150 rupees కి మనం అసలు తడవకుండా అవుట్ఫిట్స్ ఇస్తారు, అది పర్చేస్ చేసుకోవచ్చు. అదర్ యాక్టివిటీస్ అంటే భయపడే వాళ్ళు కూడా కొంచెం ధైర్యం చేసి ట్రై చేయొచ్చు. బికాస్ అక్కడ వాటర్ 5 to 6 feet అంతే, ఎక్కువ లోతుండదు. ఓకే, నా మా ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్ ఒక చిన్న గ్లాన్స్ లో చూద్దాం. చలో. మా వీడియో క్లిప్స్ చూస్తుంటే మళ్ళీ ఆ ఎక్స్పీరియన్స్ గుర్తొస్తుంది. అక్కడ చుట్టూరా ఉన్న బ్యూటిఫుల్ వ్యూస్ చూసుకుంటూ అలలు ఎప్పుడు వస్తాయా అని కాస్త భయపడుతూ మా 25 to 30 minutes రైడ్ని అయితే ఫినిష్ చేసుకుంటున్నాము. ఆల్సో ఇన్ వాటర్ ఎక్స్పీరియన్స్. నాకు కాస్త ధైర్యం ఎక్కువ కాబట్టి అలలు లేనప్పుడు వాటర్లోకి దిగి ఎక్స్పీరియన్స్ చేస్తారా అన్నారు.
సో నేనైతే ట్రై చేస్తా, ఇట్ వాస్ వెరీ గుడ్. బట్ మీకు వాటర్ అంటే భయం ఉంటే మాత్రం ప్లీజ్ డోంట్. వాటర్ 5 feet మాత్రమే, నేను మునిగే ఛాన్సెస్ చాలా లెస్ అని తెలిసిన తర్వాతే లోపలికి వెళ్ళాను. అండ్ వాటర్లోకి వెళ్ళాక తెలిసింది నేను అనుకున్నంత ధైర్యవంతురాలని కానని. ఒక 2 minutes ఉండి ఎక్స్పీరియన్స్ చేసి అండ్ బ్యాక్. మా యాక్టివిటీ కంప్లీట్ అయ్యే మూమెంట్ లో మామయ్య కూడా బోట్ రైడ్ ఎక్స్పీరియన్స్ ట్రై చేయాలనుకున్నారు. ఇక్కడ ఇది కనిపిస్తున్న రివర్, ఇదే రివర్లో మనం రివర్ రాఫ్టింగ్ చేసాము ఇంతకుముందు. సో అక్కడికి అప్పుడు మనల్ని కెమెరా అలౌ చేయలేదు కాబట్టి తీసుకెళ్ళలేకపోయాము. ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్తున్నాము. ఇక్కడ నుండి కూడా ఈ రివర్ వ్యూ ఉందన్నమాట. సో అది చూస్తుంటే మా ఎక్స్పీరియన్స్ గుర్తొస్తుంది. ఇట్ ఈస్ సో రిఫ్రెషింగ్. బట్ యా, నాకైతే ఎంత ఎక్స్పీరియన్స్ బాగున్నా ఎక్స్పెన్సివే అనిపించింది. మరీ ఇంత అండ్ ఇక్కడ అరౌండ్ 600 కౌంటర్స్ ఉన్నాయి రివర్ రాఫ్టింగ్ టికెట్స్ కొనుక్కోవడానికి. అసలు అదంతా వీళ్ళకే పోతుందా, గవర్నమెంట్కి దీనిలో ఏమైనా పోతుందా లేదు అనేది నాకు ఒక పెద్ద క్వశ్చన్. అవన్నీ మనకెందుకు. యాక్టివిటీస్ ఎక్స్పీరియన్స్ కాకుండా చూసే టెంపుల్స్ కొన్ని ఉన్నాయి. రఘునాథ్ టెంపుల్, బిజ్లీ మహాదేవ్ టెంపుల్, వైష్ణవదేవి టెంపుల్. మా టైం లైన్లో మేము చూడగలిగింది ఓన్లీ వైష్ణవదేవి టెంపుల్. అండ్ అది ఎలా ఉందో చూసేయండి. చాలా టెంపుల్స్ విజిట్ చేసి ఉంటాము, బట్ దిస్ విల్ బి స్పెషల్, యూనిక్ అండ్ ఎప్పటికీ గుర్తుండిపోయే ఎక్స్పీరియన్స్. అదెందుకు అనేది మీరు చూస్తుంటే మీకు తెలిసిపోతుంది. బిఫోర్ దాట్ మనం టెంపుల్ ఎంటర్ అయ్యే ముందు ఇది ఒక బిల్డింగ్ లాగా ఉంటుంది. కొన్ని ఫ్లోర్స్ ఎక్కిన తర్వాత లోపలికి అలౌ చేస్తారు. ఈ ఆర్కిటెక్చర్ అంతా చాలా యూనిక్గా ఉంటుంది. లోపల హ్యాండ్ వాష్ చేసుకొని అండ్ గాడ్కి మనకి ఆఫర్ చేయడానికి ఒక ప్లేట్ ఫుల్ ఆఫ్ థింగ్స్ ఇస్తారు. అవి తీసుకుని లోపలికి వెళ్ళిపోవాలి. ఈ ఎక్స్పీరియన్స్ ఎందుకు డిఫరెంట్ అంటే మీకు ఇక్కడ చూసేది మొత్తం ఒక నార్మల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లాగా అనిపించిన లోపల మౌంటైన్ అండ్ కేవ్ ఉందన్నమాట. ఆ కేవ్ లోపల నుండి వెళ్తే మనం అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. ఆల్సో మనం దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత అక్కడ నుండి రివర్ బ్యాంక్ లో ఈ టెంపుల్ ఉంటుంది. దాని వల్ల చాలా బ్యూటిఫుల్ వ్యూస్ అండ్ రివర్ ని చూస్తాము. చాలా క్యాజువల్ గా అక్కడ ఉన్న దేవుళ్ళందరికీ దండం పెట్టుకుని అంతే అనుకున్నప్పుడు రియలైజ్ అయ్యాము అక్కడ కేవ్ ఉంది. అక్కడ నుండి వెళ్తే గానీ వైష్ణవదేవి అమ్మవారిని దర్శనం చేసుకోలేమని. బయట నుండి చూస్తే లోపలికి వెళ్ళినప్పుడు సఫకేటింగ్ ఫీల్ అవుతామా అని భయం వేసింది, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఎప్పుడెప్పుడు అమ్మవారిని చూస్తాము అని అనిపించింది. ఇక్కడ మనం కొంతసేపు స్టక్ అయినందుకు అక్కడే కూర్చొని అందరూ నామస్మరణ చేస్తున్నారు అమ్మవారిని. ఈ ప్లేస్ లో ఫోటోగ్రఫీస్, వీడియోగ్రఫీస్ నాట్ అలౌడ్ కాబట్టి నేను చాలా లిమిటెడ్ గా క్యాప్చర్ చేస్తాను. ఇన్ కేస్ మీరు షిమ్లా విజిట్ చేస్తే మాత్రం ఈ టెంపుల్ పక్కా ఎక్స్పీరియన్స్ చేయండి. డూ నాట్ మిస్ ఇట్. మనం కేవ్ లోపల నుండి ఎంటర్ అయ్యి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఎగ్జిట్ చాలా నార్మల్గా ఉంటుంది. అంతటితో అయిపోయిందని మాత్రం అనుకోకండి. మనం నెక్స్ట్ మహాకాళి అమ్మవారిది అండ్ శనీశ్వరుడు అండ్ అంతటితో ఆగదు. ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి కవర్ చేసేది. అక్కడ బ్యూటిఫుల్ వ్యూస్ చూసుకుంటూ స్మూత్ డైరెక్షన్స్ త్రూ అన్ని దర్శనాలు అయితే చేసుకుంటున్నాము. ఇందాక మీరు చూసారు కదా, ఈ కంప్లీట్ బిల్డింగ్ టెంపుల్ కంటే కొంచెం బిల్డింగ్ వైబ్లో ఉంది. బట్ ఒక్కొక్క ఫ్లోర్ ఎక్కుతూ ఉంటే ఒక దేవుడి ఆలయం ఉందన్నమాట. చాలా బాగుంది. అండ్ ఆశ్చర్యం ఏంటంటే బయట నుండి బిల్డింగ్ లాగా అనిపిస్తుంది, లోపలనేమో కొండలు ఉన్నాయి. అలాగే కొండ మిడిల్లో, కొండ కింద దేవుడు ఉన్నారు. అది ఒకటే దేవుడు కాదు, వైష్ణవిదేవి అమ్మవారు కనిపించారు, సరస్వతి దేవి ఉంది, శనీశ్వరుడు ఉన్నాడు, శంకరుడు ఉన్నాడు, చాలా దేవుళ్ళు ఉన్నారు. మీరు మాత్రం కులుకు వస్తే ఇది మస్ట్ విజిట్ టెంపుల్. చాలా పవర్ఫుల్ అని కూడా అంటున్నారు. లోపల విజువల్స్ మేము షూట్ చేయలేదు, బట్ మీరు వస్తే మాత్రం పక్కా విజిట్ చేయండి ప్లేస్కి. ఈ టెంపుల్ రివర్ పక్కకే ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ వ్యూస్ ఉంటాయని చెప్పాను కదా. దిస్ ఈస్ దట్ వ్యూ. కళ్ళతో చూస్తే ఇంకా 100 times ఎక్కువ మంచి ఫీలింగ్ వచ్చిందనమాట. అక్కడనే మనం దర్శనాలు చేసుకొని ఎగ్జిట్ అయ్యే మూమెంట్లో స్టోర్స్ కూడా ఉన్నాయి షాపింగ్కి. సో ఇక్కడ నేను ఎక్కువ షాపింగ్ ఇంక్లూడ్ చేయలేదు. మేము కొన్న థింగ్స్ అన్నీ వీడియో ఎండింగ్లో మీకు చూపెట్టేశాను అనమాట, మేము పర్చేస్ చేసాం అక్కడ అని. అండ్ ఇవన్నీ ఎక్స్ప్లోరింగ్ గోలలో మనము మన లంచ్ని స్కిప్ చేసాము. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎమోషన్ ఇస్ ఫుడ్ ఫర్ అస్ కదా. సో అక్కడ పానీపూరి తింటున్నాము. ట్విస్ట్ ఏంటంటే అక్కడ పానీపూరి అయిపోయింది, పూరి ఉన్నాయి కానీ కర్రీ అయిపోయింది. మా మాడిపోయిన ఫేసెస్ చూసి ఆయన పాపం మేము పానీపూరికి ఎంత క్రేవ్ చేస్తున్నామో అర్థం చేసుకొని మసాలాస్ అన్ని యాడ్ చేసి కర్రీ అయితే చేశారు. మేము ఒక ప్లేట్ అని చెప్పి 4 plates తిన్నాము. సో మీకు అర్థమైపోయి ఉంటుంది, ఏదో దొరికిందే ప్రసాదం అని మేనేజ్ చేద్దాం అనుకున్నాం. బట్ టేస్ట్ బాగుంది కాబట్టి లాగించేసాము. మీరు కులు మనాలి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఏది డిసప్పాయింట్ చేసినా పానీపూరి అయితే డిసప్పాయింట్ చేయదు. సారీ, అవి గోల్గప్పే, మనలాగా ఆనియన్స్ అయితే ఉండవు. సో భయ్యా తోడా ప్యాజ్ డాలో అనే ఛాన్స్ అయితే మనకు దొరకదు. ఇక్కడ పానీపూరి కవర్ చేసే గ్యాప్ లో అత్తయ్య మామే మా కోసం చైనీస్ ఆర్డర్ చేశారు. అవి కూడా కుమ్మేసి మళ్ళీ ఒక 2 hours జర్నీ చేసి మనాలికి అయితే రీచ్ అయిపోయాం. హే గాయ్స్, కంగారు పడకండి, నేను మీ లేఖనే. ఓకే, స్పెట్స్ పెట్టుకుని ఓవర్ యాక్షన్ చేద్దాం అనుకుంటే కనిపించట్లేదు సరిగ్గా.
ఫైనలీ మేము మనాలి రీచ్ అయిపోయాము కులు నుండి. మీరు ఆల్రెడీ రాఫ్టింగ్ చూసారు కదా, ఇట్ ఈస్ ఇన్ బీస్ రివర్ అనమాట. ఆ రివర్ పేరు. అక్కడ రాఫ్టింగ్, పారాగ్లైడింగ్ 2 ఉన్నాయి. మేము రాఫ్టింగ్ ఒకటే చేసాము. దెన్ టెంపుల్కి వెళ్ళిన విజువల్స్ కూడా చూసారు కదా. ఇంకొన్ని ప్లేసెస్ కూడా ఉన్నాయి, లైక్ కులు వ్యాలీ అని చెప్పి వ్యూ పాయింట్. అది మేము మిస్ అయ్యాము బికాజ్ మాకు షిమ్లా నుండి ఇక్కడికి వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది. ఆ వ్యూ పాయింట్ చూసే టైం దాటిపోయింది అనమాట. అండ్ మాకు మా డ్రైవర్ అస్సలు సహకరించేవాడు దొరకలేదు. సో అలా కూడా ఇబ్బంది అవుతుంది. ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు మీకు పర్ఫెక్ట్ డ్రైవర్ దొరికితే లిస్ట్లో లేని ప్లేసెస్ కూడా చూపిస్తారు. మాకు మాత్రం లిస్ట్లో ఉన్నాయి చూపించడానికి కష్టాలు పడుతున్నాం మేము. సో అలా అనమాట. నెక్స్ట్ మనం షాపింగ్ చేసాం. షాపింగ్ క్లిప్స్ మీరు ఆల్రెడీ కొన్ని చూసుంటారు కదా, వాట్ ఆల్ వీ షాప్డ్ ఇస్. సో గర్లీ థింగ్స్ ఎక్కువేం తీసుకోలేదు, ఎక్కువ కదా అసలు తీసుకోలేదు. సో ఇది చూసారా, కీ చైన్ హోల్డర్స్ అనమాట. సారీ, కీస్ హోల్డ్ చేసేది అనమాట. మామే తీసుకున్నారు, క్లోజ్ వన్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ కొందరు కోసం అని చెప్పి. సో దిస్ కవర్ ఈజ్ లిటరలీ ఫుల్ ఆఫ్ దీస్ థింగ్స్. ఓకే, సింపుల్గా పెన్, ఇది కూడా మామయ్య గారి కోసం. నెక్స్ట్ నేనన్నమాట. ఇవేంటి అని అడగకండి. మీరు ఎప్పుడైనా లైక్ డైజెషన్ కోసం ఆమ్లా కాకుండా అలాంటివి చూరన్ అని చెప్పి చిన్నప్పుడు నా ఫ్రెండ్, మార్విడి ఫ్రెండ్ అనమాట, తను ఇవి ఇచ్చేది. ఎన్నో ఇయర్స్ తర్వాత నాకు ఇవి అనిపించాయి. సో ఐ కుడెంట్ స్టాప్ మై సెల్ఫ్. 2 టైప్స్ తీసుకున్నాను. ఇవి ఖట్టా మిట్టా ఉంటాయి అనమాట. మీకు తెలుసా చూరన్? ఇన్ కేస్ తెలిస్తే చెప్పండి. అండ్ దాని తర్వాత రేపు పొద్దున మాకు పుట్టబోయే పిల్లలనైనా కంట్రోల్ చేయొచ్చేమో, కానీ కిరణ్ని కంట్రోల్ చేయడం కష్టం. చిన్నప్పుడు కంపాక్స్ బాక్స్ మీద ఉంటుండే కదా ఇది. ఇది సెపరేట్గా చెక్క మీద ఉంది. ఇది కిరణ్ కొనుక్కున్నాడు. దిస్ కాస్టెడ్ ఇస్ 200 రూపీస్, నో బార్గెనింగ్. ఇక్కడ మోస్ట్లీ దేవుడికి సంబంధించిన థింగ్సే అన్నీ ఉన్నాయి బికాజ్ టెంపుల్ కింద షాపింగ్ కదా. సో అదే అయితే ఇది గౌరమ్మ కోసం డ్రెస్సెస్ తీసుకున్నారు. నెక్స్ట్ సూర్య భగవానుడిది ఇంటి ముందు పెడితే మంచిది అంటారంట. సో దానికోసం తీసుకున్నారు. అండ్ ఇవైతే మాకు 60 రూపీస్ ఈచ్ పడ్డాయి. దిస్ ఇస్ 70. అండ్ బ్రాస్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి విగ్రహాలు. బట్ మనం దేవుడి ఇంట్లో హాల్లోది పెట్టాము. అండ్ ఇంత హైట్కి మించింది ఉండొద్దు అంటారు. సో దట్స్ వేర్ మేము శివుడి లింగం ఇది సెలెక్ట్ చేసామన్నమాట. మా ఇంట్లో మా మమ్మీ ఎప్పటి నుండో అంటుంది, తెచ్చిపెట్టుకో, నీ దగ్గర లేదు, ఒకటైనా ఉండాలి శివుడిది అని చెప్పి. సో ఫైనలీ టుడే శివుడు కరుణించాడు. ఆల్సో అత్తయ్య అమ్మవారు సరస్వతి దేవికి సంబంధించిన ఒక విగ్రహం తీసుకున్నారు. ఇప్పుడు ఇది ప్యాకింగ్ తీసేస్తే మళ్ళీ ట్రావెలింగ్లో ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి నేను తీయట్లేదు. బట్ ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ ఎప్పుడైనా ఐ విల్ డెఫినెట్లీ షో యూ. ఫైనలీ అలా మన డే షిమ్లాలో స్టార్ట్ అయ్యి కులు చూసుకొని మనాలిలో రీచ్ అయ్యాము. దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ రేపు మనాలిని ఎక్స్ప్లోర్ చేద్దాము. మంచు కొండలు కూడా కనిపిస్తాయంట. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. ఈట్, స్లీప్, స్టే హెల్దీ అండ్ హ్యాపీ. బాయ్ బాయ్ బాయ్.